విజయం సాధించడం కోసం మనం ఏవేవో ప్రయత్నాలు చేస్తుంటాం కదా, కాని మనలోనే ఒక పవర్ఫుల్ ఆధ్యాత్మిక ఆయుధం ఉందని ఎప్పుడైనా ఆలోచించారా? దాన్నే ఆత్మలో ప్రార్థించడం అంటారు. చాలామందికి దీని గురించి పెద్దగా తెలీదు. మరి ఈ రహస్య సాధనం మన జీవితంలో అసలైన విజయాన్ని ఎలా తీసుకురాగలదో ఈ విశ్లేషణలో మనం చూద్దాం. అసలు విజయాన్ని నిర్మించే ప్రార్థన అంటూ ఏదైనా ఉందా? అంటే కేవలం మన కోరికలు తీర్చడం మాత్రమే కాదు, మనని, మన వ్యక్తిత్వాన్ని బలంగా నిర్మించే ప్రార్థన ఏదైనా సాధ్యమేనా ఉందనే అంటోంది ఈ బోధన. మరి దాని గురించే ఈరోజు మనం కొంచెం లోతుగా చూద్దాం. సరే, ఈ విశ్లేషణలో మనం ఏం చూడబోతున్నామో చెప్తాను. ముందుగా అసల ప్రార్థన ఏంటి, తర్వాత ఒక ఇంట్రెస్టింగ్ రూపకం, దాన్ని నూర్పుడి బండి అంటారు. ఆ తర్వాత 2 నోళ్ల వెనుక ఉన్న రహస్యమేంటో చూద్దాం. స్వీకరించే సైన్స్ గురించి, ఇంకా ధర్మశాస్త్రం నుండి కృపలోకి ఎలా వచ్చామో, చివరిగా ఇవన్నీ మనల్ని శ్రేయస్సు వైపు ఎలా నడిపిస్తాయో తెలుసుకుందాం. పదండి మొదలు పెడదాం. సరే, మొదటి సెక్షన్ మిమ్మల్ని నిర్మించే ప్రార్థన అంటే ఏంటిది? అసలు ఆత్మలో ప్రార్థించడం అంటే ఏంటి? చాలామంది అనుకుంటారు ఇదేదో అర్థంకాని భాషలో మాట్లాడటమని. కాని అంతేనా? లేక దాని వెనక ఇంకా ఏదైనా లోతైన అర్థముందా? ముందు ఆ అపోహను తొలగించుకుందాం. దీన్ని సింపుల్గా చెప్పాలంటే ఇది మన బ్రెయిన్తో, మన ఆలోచనలతో చేసే ప్రార్థన కాదు. ఇది మన ఆత్మ, మన అంతరాత్మ నుండి నేరుగా మన గొంతు ద్వారా బయటకొస్తుంది. మన మైండ్కి అది అర్థం కాకపోవచ్చు, కాని మన ఆత్మ దేవునితో కనెక్ట్ అవుతున్న ఒక పవర్ఫుల్ ప్రాసెస్ అన్నమాట. ఇక్కడ ఒక చాలా ముఖ్యమైన పాయింట్ ఉంది. ఈ ప్రార్థన కేవలం మన ఆత్మను మాత్రమే కాదు, మనల్ని, మన పూర్తి వ్యక్తిత్వాన్ని అభివృద్ధి చేస్తుందట. అంటే మన ఆత్మ, మన ప్రాణం, మన శరీరం మొత్తం. ఇదొక స్పిరిచువల్ ఎక్సర్సైజ్ మాత్రమే కాదు, మనల్ని కంప్లీట్గా బిల్డ్ చేసే ఒక టూల్ అన్నమాట. ఓకే, మనల్ని మనం నిర్మించుకోవడం బాగుంది, కాని మన జీవితంలో వచ్చే సమస్యల సంగతేంటి? వాటిని దాటాలి గదా. మరి ఈ ప్రార్థన ఆ పని ఎలా చేస్తుంది? దీనికోసం బైబిల్లో ఒక అద్భుతమైన రూపకముంది. మన ప్రాబ్లమ్స్ని ఎలా ఫేస్ చేయాలో అది మనకు చూపిస్తుంది. అదేంటో చూద్దాం. ఈ రూపకం యెషయా గ్రంథం 41వ అధ్యాయం నుండి వచ్చింది. చూడుము, నేను నిన్ను 2 అంచులుగల పదునైన కొత్త నూర్పిడి బండిగా చేసెదను. ఇక్కడ మన జీవితంలో ఉండే పెద్ద పెద్ద సమస్యల్ని పర్వతాలతో పోల్చారనమాట. అయితే వాటిని చూసి భయపడద్దు, ఎందుకంటే వాటిని నలగ్గొట్టే ఒక పదునైన నూర్పిడి బండిగా మనల్ని మారుస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. అయితే ఈ స్పిరిచువల్ నూర్పిడి అంటే ప్రాబ్లంని నలగ్గొట్టడం ఎలా పనిచేస్తుంది? ఇది ఒక 3 స్టెప్ ప్రాసెస్. స్టెప్ 1 నూర్పిడి. మనం ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ సమస్య అనే పర్వతం చుట్టూ తిరుగుతున్నట్లు. స్టెప్ 2 నలగ్గొట్టడం. మనం ప్రార్థన చేస్తూనే ఉంటే ఆ సమస్య కొద్ది కొద్దిగా బ్రేక్ అవుతూ వస్తుంది. ఇక స్టెప్ 3 తూర్పారబట్టడం. గాలి ఎలాగైతే పుట్టుని ఎగరేసుకుపోతుందో అలాగే సమస్యలో ఉన్న పనికిరానిదంతా పోయి పరిష్కారం మాత్రమే మిగులుతుంది. కాని ఆ నూర్పిడి బండిలో అసలైన సీక్రెటేంటో తెలుసా? ఆ వాక్యంలో ఒకే ఒక్క పదం ఈ రూపకం పవర్ని డబుల్ చేస్తుంది. దాన్నే అర్థం చేసుకోవాలంటే మనం బైబిల్ రాసిన ఒరిజినల్ భాషలైన హీబ్రూ, గ్రీకు వైపు ఒకసారి చూడాలి. ఇక్కడే ఉంది అస్సలు మ్యాటర్. యెషయా గ్రంథంలో మనం 2 అంచులు అని తెలుగులో చదువుతాం కదా, కానీ ఒరిజినల్ హీబ్రూ భాషలో ఆ పదం పీఫియోత్. దాని అస్సలు అర్థమేంటో తెలుసా? 2 నోళ్ళు. అంటే ఆ నూర్పిడి బండికి ఒక నోరు కాదు, ఏకంగా 2 నోళ్లున్నాయన్నమాట. ఎంత పవర్ఫుల్ చూడండి. ఈ 2 నోళ్ళు అనే ఐడియా ఇక్కడ మాత్రమే లేదు. మీకు ఏలీషా కథ గుర్తుంది కదా? తన గురువు నుండి 2 ఆత్మ కావాలని అడుగుతాడు. ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే అక్కడ వాడిన హీబ్రూ పదానికి కూడా ఇదే మూలం, 2 నోళ్ళు. అంటే డబుల్ పోర్షన్, డబుల్ పవర్, డబుల్ అథారిటీ అనే మీనింగ్ వస్తుందన్నమాట. సరే, ఇది పాత నిబంధన కథ. మరి కొత్త నిబంధన సంగతేంటి? అక్కడ కూడా ఈ పవర్ఫుల్ ఐడియా కంటిన్యూ అవుతోంది. దేవుని వాక్యాన్ని 2 అంచుల కత్తి అంటారు కదా, అక్కడ వాడిన గ్రీక్ పదం డిస్టొమోస్. గెస్ చేయండి దీని అర్థమేంటో? ఎగ్జాక్ట్లీ 2 నోళ్ళు. సో ఓల్డ్ టెస్టమెంట్ నుండి న్యూ టెస్టమెంట్ వరకు ఈ 2 నోళ్ల ఆయుధమనేది చాలా ఇంపార్టెంట్ అని మనకు తెలుస్తోంది. రైట్, ఈ 2 నోళ్ల ఆయుధం మన సమస్యలను బ్రేక్ చేస్తుందని అర్థమైంది. కాని అదే సమయంలో అది మనకు మంచిని, బ్లెస్సింగ్స్ని ఎలా రిసీవ్ చేసుకునేలా చేస్తోందో తెలుసుకోవడానికి ప్రకృతి నుండి ఒక సూపర్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ మనం
ఒక మొక్క ఆకుమీద ఉండే చిన్న చిన్న రంధ్రాలకి అంటే వాటి నోళ్లకి మన ఆత్మకి మధ్య ఉన్న ఒక పోలికని చూడబోతున్నాం. సైంటిస్టులు ఏం కనుక్కున్నారంటే అడవిలో వినిపించే సహజమైన శబ్దాలుంటాయి కదా, పక్షుల కూతలు, కీటకాల శబ్దాలు. ఆ సౌండ్స్ విన్నప్పుడు మొక్కల ఆకుల మీద ఉండే చిన్న నోళ్లు తెరుచుకుంటాయట. అలా ఓపెన్ అవ్వడం వల్ల అవి గాల్లోంచి ఎక్కువ పోషకాలను తీసుకుని చాలా బలంగా హెల్దీగా పెరుగుతాయి. ఇప్పుడు దీన్నే మనకు అప్లై చేసుకుందాం. ఎలాగైతే ఆ అడవి శబ్దాలకు మొక్క నోరు తెరుచుకుంటుందో అలాగే మనం ఆత్మలో ప్రార్థించేటప్పుడు వచ్చే ఆ శబ్దం మన ఆత్మనే నోరును తెరుస్తుందట. అలా తెరుచుకున్నప్పుడు దేవుని నుండి వచ్చే జ్ఞానం, శక్తి, ఆశీర్వాదాలు అన్నీ మనం పూర్తిగా రిసీవ్ చేసుకోగలగటాం. ఒక నిమిషం, ఈ ప్రార్థన ఇంత పవర్ఫుల్ అయితే మరి పాట నిబంధనలో దీని గురించి ఎందుకు అంతగా లేదు? మంచి ప్రశ్న. దీనికి సమాధానం దేవుడు మనుషులతో డీల్ చేసే విధానంలో వచ్చిన ఒక పెద్ద మార్పులో ఉంది. ఆ మార్పుని అర్థం చేసుకోవడానికి 2 పండుగల్ని, 2 పెంతకోస్తుల్ని మనం పోల్చి చూద్దాం. ఈ టేబుల్ చూడండి, తేడా ఎంత స్పష్టంగా ఉందో. మొదటి పెంతుకోస్త్ సీనాయి పర్వతం మీద జరిగింది. అప్పుడు దేవుడు ధర్మశాస్త్రాన్నిచ్చాడు. రిజల్ట్ 3000 మంది చనిపోయారు. ఇప్పుడు కొత్త పెంతుకోస్త్ సియోను పర్వతం మీద జరిగింది. అప్పుడు దేవుడు పరిశుద్ధాత్మను ఇచ్చాడు. రిజల్ట్ 3000 మంది రక్షణ పొందారు. చూసారా, ఒకటి మరణాన్ని తెచ్చింది, ఇంకొకటి జీవాన్ని తెచ్చింది. ఇదే ధర్మశాస్త్రానికి కృపకు మధ్య ఉన్న తేడా. సరే, ధర్మశాస్త్రం నుండి కృపకు ఈ షిఫ్ట్ జరిగింది కదా, మరిది మన సక్సెస్ని ఎలా ప్రభావితం చేస్తుంది? పాత నిబంధనలో సక్సెస్ కోసం చెప్పిన ఒక ఫార్ములా ఈ కొత్త కృప విధానంలో ఎలా మారిపోయిందో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ చాలా కీలకమైన మార్పు జరిగింది. ఓల్డ్ కవనెంట్లో యెహోషువతో ఏమన్నారంటే, ధర్మశాస్త్రాన్ని ధ్యానిస్తే నీకు సక్సెస్ వస్తుంది అని. కాని ఇప్పుడు న్యూ కవనెంట్లో కృప కింద ఆ ధర్మశాస్త్రం ప్లేస్లోకి పరిశుద్ధాత్మ వచ్చింది. సో ఈ బోధన ప్రకారం ఇప్పుడు ఆత్మవాక్యాలను అంటే ఆత్మలో ప్రార్థించడమే మనకు విజయాన్ని, శ్రేయస్సును తెచ్చే కొత్త మార్గమనమాట. ఫైనల్గా ఈ బోధన చెప్పేది ఇదే: మనం ఎంత ఎక్కువగా ఆత్మలో ప్రార్థిస్తామో అంతగా మన మార్గాన్ని మనమే సక్సెస్ చేసుకుంటాం, మంచి విజయాన్ని పొందుతాం. ఇది మన సొంత ప్రయత్నం వల్ల వచ్చే విజయం కాదు, దేవుని ఆత్మశక్తి వల్ల వచ్చే విజయం. సరే, ఒక్కసారి క్విక్గా రీక్యాప్ చేసుకుందాం. మనం 4 మెయిన్ పాయింట్స్ నేర్చుకున్నాం. 1, ఆత్మలో ప్రార్థించటం మనల్ని కంప్లీట్గా బిల్డ్ చేస్తుంది. 2, ఇది మన ప్రాబ్లమ్స్ని బ్రేక్ చేసే ఒక నూర్పిడి బండి. 3, దీని వెనక 2 నోళ్ళు అనే ఒక పవర్ఫుల్ లాంగ్వేజ్ సీక్రెట్ ఉంది. 4, ఇది లా కింద కాదు, గ్రేస్ కింద పనిచేస్తూ మనకు సక్సెస్ ఇస్తుంది. ఈ విశ్లేషణ ముగించే ముందు ఒక్కసారి ఆలోచిద్దాం. మన జీవితంలో పర్వతంలా అడ్డుగా నిలబడ్డ సమస్య ఏంటి? దాన్ని ఎదుర్కోవడానికి ఈ 2 నోళ్ల ఆయుధాన్ని మనమెలా వాడగలం? ఈ విశ్లేషణ మనందరికీ ఉపయోగపడిందని నేను నమ్ముతున్నాను. ఈ జ్ఞానాన్ని ఇలాగే మీ ముందుకు తీసుకురావడానికి నేను చేస్తున్న ప్రయత్నం కోసం ఒక చిన్న ప్రార్థన చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని విశ్లేషణలు మీరు మిస్ కాకుండా ఉండాలంటే తప్పకుండా ఫాలో అవ్వండి, లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలియజేయండి.